ముందుగా బిగ్ టీవీ ఛానల్ వారికి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే గత ప్రభుత్వం ఓడిపోయి నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వం చేసిన తప్పుదావాలు చేయకుండా ప్రజాపాలన అందించాలనేటువంటి ఆలోచనతోటి ప్రజాపాలన అనేది పేరుతోటి ఈరోజు గ్రామాలలో అభయహస్తం పేరుతోటి ప్రజల దగ్గరికే వెళ్ళి స్వయంగా ఆ ప్రజల సమస్యలు తెలుసుకోవడం నిజంగా ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటి వాతావరణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే అభయహస్తంలో భాగంగా 6 గ్యారెంటీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలను సూచన తప్పకుండా అమలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. ఆ రకంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకోసం అంటే ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో 9 ఏళ్ల పరిపాలనలో కనీసం విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు ఏ ఒక్క రకమైనటువంటి హామీ అమలు చేయలేదు. కనీసం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంటే ఆ నిరుద్యోగులు విద్యార్థుల యొక్క శాపంతో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పగూలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్పు తీసుకురావాలన్నటువంటి సంకల్పంతో తీసుకొచ్చినాం. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మీరు ఏదైతే వచ్చినటువంటి ఆ నెల రోజుల్లోనే మీరు 2 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి మేము సంతకాలు చేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పడం చాలా హర్షణీయం. దానిలో భాగంగానే ఏదైతే నిరుద్యోగులను విద్యార్థులను గమనంలో పెట్టుకొని విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు ఇస్తే దాదాపుగా ఉన్నంతమైన చదువుల కోసం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులుగా కుప్పలుగా ఉన్నటువంటి తెలంగాణలో మీరు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లు అతి త్వరలో ఇవ్వడం వల్ల మీ ప్రభుత్వం నిరుద్యోగులకు మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఆ రకంగా ఉండాలని చెప్పేసి ఈరోజు మేము విద్యార్థి సంఘంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.